ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం జీడీపీ నుంచి 5% కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. అలాగే మందుల పరికరాలపై జీఎస్టీని తొలగించాలనే డిమాండ్లతో ఈ నెల 15, 16 తేదీల్లో విశాఖలో రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కుమార్ తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో నడిచే మందుల తయారీ పరిశ్రమలను, వ్యాక్సిన్ కంపెనీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశాలకు రాష్ట్రంగా 150 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. సిహెచ్ కుమార్, మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 15, 16 తేదీ విశాఖపట్నం అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా 150 మంది డెలిగేట్స్ వరకు ఇచ్చేస్తున్నారు. ఇందులో 2 రోజులు జరిగే ఈ సమావేశాల్లో ప్రధానంగా మేము చర్చ పెట్టే అంశాలు ఏంటంటే, మొదటి రోజు డాక్టర్స్ మిగతా వాళ్ళందరితో కలిసి ప్రభుత్వ రంగ పరిశ్రమలని పునరుద్ధరించాలి, అట్లానే హెల్త్ సెక్టార్కి సంబంధించి జీడీపీలో 5% వాటా కేటాయించాలని చెప్పేసి ఎన్నాళ్ళ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి డిమాండ్స్ పెడుతున్నాం. ఆ డిమాండ్స్ని ఈ సందర్భంగా ఈ కౌన్సిల్ సమావేశాల్లో మరింతగా చర్చిస్తాము. వాటితో పాటు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ని హైలీ స్కిల్ కేటగిరీగా గుర్తించి 26,000 రూపాయలు మినిమం వేజ్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము అప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాము. దానికి సంబంధించిన అంశాలు అదే పనిగా చూసినట్టయితే కనుక ఈ మధ్యకాలంలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ దాడులు తీవ్రంగా పెరిగినాయి. మందుల కంపెనీ యాజమాన్యాల వైపు నుంచి వారి మీద సర్వేలెన్స్ పెట్టడం కావచ్చు, జీపీఆర్ఎస్ ద్వారా కావచ్చు, లేదంటే కొత్త వర్క్ నామ్స్ తీసుకొచ్చి వాళ్ళ మీద తీవ్రమైన పని ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అలానే కొన్ని కంపెనీస్లో ఇష్టానుసారంగా టెర్మినేషన్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. వీటన్నిటికి సంబంధించి ఈ 2 రోజుల సమావేశాల్లో చర్చించడం జరుగుతుంది. ఏ కంపెనీల మీద ఎలాంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయాలో కూడా ఈ 2 సమావేశాల్లో కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటి నుంచో పెడుతున్న డిమాండ్స్ని కూడా మరోసారి చర్చకి ఈ సమావేశాల్లో తీసుకొని వస్తామని చెప్పడం జరుగుతుంది.